బడ్జెట్ పెంచితే ఎవరికి ఉపయోగపడుతుంది? పేద పిల్లలకు ఉపయోగపడుతుంది, గర్భిణికి ఉపయోగపడతాయి. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు కదా, ఆ మాత్రం అంకిత జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డికి? గ్యాస్ ఉచితంగా ఇమ్మన్నారు, ఇళ్ళకే గ్యాస్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి గ్యాస్ ఉచితంగా తప్పేమిటి? మరి ఎక్కడి నుంచి పే చేస్తారు పాపం జీతాల్లో? ఆ రకంగా నిత్యావసర సరుకులు న్యాయంగా ఇమ్మన్నారు. ఏదైతే వంట సామాన్లు అది జగన్మోహన్ రెడ్డికి ఏం భారమా? అంటే ఈ బ్రోకర్ పనులు జరగవనా? నీ బ్రోకర్ వాళ్ళు నీ వ్యాపారస్తుల మధ్యలో చేరదనా? గ్రాట్యుటీ మనీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 22 సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకి. నిన్న మొన్న అపాయింట్ అయిన ఖాళీలు అంగన ఏది వాలంటీర్ లాగా. నువ్వు వాలంటీర్కి ఏ పనులు ఎదురిస్తున్నావే? రోజు చిన్నపిల్లకి అన్ని సౌకర్యాలు చెప్తున్నాడండి. ఈ అంగన్వాడీ జీతం మీద నీకు పోగలం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నీకేం కనబట్టింది నీకు? అందుచేత వీళ్ళు అడిగిన కోరికలన్నీ కూడా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 2002లో అప్పుడున్న సెంటర్స్ 2 కాన్స్టిట్యున్సీలో ఉంటే మొత్తం రాష్ట్రంలో చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా ఈ అంగన్వాడీలు ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. నిజంగా వాటర్ సర్వేలో అద్భుతమైన సేవ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఏమైంది వాటర్ లిస్టు మొత్తం కంగారు అయిపోయింది. బుర్ర పడుకుంటారు ఆఫీసర్లు ఈ చేసిన దుర్మార్గం చేసిన పనికి. అందుచేత ఇది పటిష్టం అవ్వాలి. అన్నిటికంటే ఉపయోగమైంది మానవులలో. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి విమర్శిస్తే ఆయన చెప్పాడు, మనిషి ఆరోగ్యంగా ఉండి మానవుల్లో బాగుంటేనే పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ బాగుంటుందని. మానవుల్లో మనిషి బాగలేని కంప్యూటర్ తయారు చేయలేడు, మనిషి ఆరోగ్యం లేకపోతే వైద్యం చేయలేడు, మనిషి ఆరోగ్యం లేకపోతే వ్యవసాయం చేయలేడు. అందుకే చిన్నపిల్లల నుంచే ఆ పిల్లలకి ఆ రకమైనటువంటి ఎనర్జీ ఉండాలని, ఆ రకమైన శక్తి రావాలని, నరాలహీనత రాకూడదని ఎంతో దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఆ పిల్లల కోసం చేసిన కార్యక్రమాన్ని ధ్వంసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక సైకో మూర్ఖుడు ముఖ్యమంత్రి అయినాడు. అంచేది ఈ న్యాయమైన కోరికలు నేను గ్యారంటీ చెప్తాను. నేను కూడా ఈ పార్టీలో సీనియర్ని, చాలా కమిటీలో ఉన్నాను. నేను కూడా స్ట్రాటజీ కమిటీ ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఇది ఏదైతే మా మేనిఫెస్టో ఉందో దీంట్లో అంగన్వాడీ సమస్య పెట్టుకొని ప్రభుత్వం రాగానే అన్నీ కూడా ఒక జీతం అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, పెంచాలి, 100 పెంచాలి. మిగతా విషయాలన్నీ కూడా అన్ని న్యాయమైనవే. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసి అంగన్వాడీ అక్కచెల్లెలకి పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్తూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు తాళపడుతున్నావు, దుర్మార్గపు చర్య. దానికి ఎంప్లాయీని పంపించి వంట చేస్తావా, పిల్లలకి శుభ్రం చేస్తావా? ఆ కార్యక్రమం ఆపుకోకపోతే రేపు మా నవశాఖం అయిపోయిన తర్వాత, మా యోగాలం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా సెంటర్కి వెళ్తే మా అధినాయకుని పర్మిషన్ అడుగుతాం. సెంటర్లో మేము వచ్చి మీ ఉద్యోగులు వెనక్కి పంపిస్తాం. ఖబర్దార్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ పద్ధతి ఆపుకో, ఈ దుర్మార్గ చర్యను నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.